హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల కూర. ఈ రొయ్యల కూరని ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక ఇప్పుడు రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను 1 కేజీ రొయ్యలు తీసుకొని దాని మీద ఉన్న స్కిన్ తీసేసి బాగా కడిగి శుభ్రం చేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రొయ్యలు వేయాలి. తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, ఒక చిన్న టీ గ్లాస్ మజ్జిగ వేసి ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల రొయ్యల్లో ఉన్న నీసు వాసన పోయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వడపోసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ రొయ్యలకు బాగా పట్టించాలి. తరువాత మూత పెట్టి ఒక అరగంట పక్కనుంచాలి. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం పచ్చి కొబ్బరిని తీసుకొని దాని వెనుక ఉండే స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేయాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో ఒక 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా రొయ్యల్లో ఉన్న వాటర్ కాస్త బయటకు వచ్చిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేయాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసి బాగా కలపాలి.
తర్వాత మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత రొయ్యలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీలో కాస్త వాటర్ ఎక్కువైనట్లుగా అనిపిస్తే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారుగా రొయ్యల కూర. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching in this video.